అనగనగా వనపర్తి రాజ్యాన్ని పాలించే రాణి శాంతాదేవి ఉండేది. ఆమె న్యాయంగా దయతో రాజ్యాన్ని పాలించేది. ప్రజలందరూ ఆమెని ఎంతో గౌరవంగా ప్రేమతో చూసేవారు. ఒక రాత్రి రాణి శాంతాదేవి తన రాజభవనంలోని విలాసవంతమైన గదిలో నిద్రపోయింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రిలో ఆమెకు ఒక విచిత్రమైన అద్భుతమైన కల మొదలయ్యింది. ఆ కలలో రాణి శాంతాదేవి రత్నాలు వజ్రాలతో మెరిసిపోతున్న అద్భుతమైన బంగారు సింహాసనం మీద గర్వంగా ఆనందంగా కూర్చుని ఉంది. ఆ సింహాసనం గాలిలో తేలుతూ ఉండేది. దానిపై కూర్చోగానే కోరుకున్న చోటికి క్షణాల్లో తీసుకెళ్లే మాయాశక్తి దానిలో ఉందని రాణి ఆశ్చర్యంతో గమనించింది. సింహాసనానికి పొదిగిన ప్రతిరత్నంలో ప్రతి వజ్రంలో రాణి శాంతాదేవి ముఖ ప్రతిబింబమే మెరిసిపోతూ కనిపించింది. అది చూసి ఆమె మరింత ఆనందించింది. ఉదయం మెలకువ వచ్చిన రాణికి ఆ కల ఇంకా కళ్ల ముందు తిరుగుతూనే ఉంది. నిద్రలేచినా ఆ సింహాసనం నిజంగానే ఉందేమో అన్న భావన ఆమెను వెంటాడింది. ఆ రోజు రాజ్యసభలో రాణి తన కలను అందరికీ వివరించింది. అటువంటి గాలిలో తేలే సింహాసనం నిజంగా తయారు చేయాలని తన కోరికను వెల్లడించింది. మంత్రివర్గం, శిల్పులు అందరూ అటువంటి సింహాసనం చేయడం అసాధ్యమని చెప్పేందుకు ప్రయత్నించారు. రాణి ఆ మాటలు వినేందుకు సిద్ధంగా లేకపోయింది. వారి మాటలు విని రాణి శాంతాదేవి కోపగించుకుంది. తన కలను అర్థం చేసుకోవడం ఆమెకు అసహనంగా అనిపించింది. నా కల తప్పకుండా నిజం కావాలి. అలాంటి సింహాసనం చేసిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అని రాణి శాంతాదేవి ఘనంగా ప్రకటించింది. రోజులు గడుస్తున్నా ఎవ్వరూ ఆ సింహాసనం చెయ్యలేకపోయారు. అయినా రాణి మాత్రం తన కల గురించి ప్రతిరోజు చెప్పడం మానలేదు. ఒకరోజు రాజ్యసభకు ఒక వృద్ధుడు వచ్చాడు. తెల్ల జుట్టు, గడ్డం, కర్ర సహాయంతో అతడు నెమ్మదిగా సభలోకి అడుగుపెట్టాడు. ఆ వృద్ధుడు రాణి ఎదుట నిలబడి, నాకు అన్యాయం జరిగింది రాణి, దయచేసి నాకు న్యాయం చెయ్యండి అని వినయంగా ప్రార్థించాడు. రాణి దయతో అతడిని చూసి, నీకు జరిగిన అన్యాయం ఏమిటో భయపడకుండా చెప్పు, నీకు నేను తప్పకుండా న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చింది. వృద్ధుడు, నా దగ్గర 100 బంగారు నాణ్యాలు ఉండేవి. అవి ఎవరో దొంగలించారు. దొంగ ఎవరో నాకు తెలుసు అని బాధగా చెప్పాడు. రాణి వివరాలు అడిగింది. వృద్ధుడు కొంచెం తటపటాయించాడు. భయపడొద్దని రాణి అతడికి ధైర్యం చెప్పింది. అప్పుడు వృద్ధుడు, ఆ నాణ్యాలు దొంగలించింది మీరే రాణి, నిన్న రాత్రి నా కలలో మీరు వచ్చి తీసుకెళ్లారు అని ధైర్యంగా అన్నాడు. ఈ మాటలు విన్న రాణికి తీవ్రమైన కోపం వచ్చింది. కలలో జరిగిన దాన్ని నిజంగా ఎలా నమ్ముతావు అని ఆగ్రహంతో ప్రశ్నించింది. అప్పుడు ఆ వృద్ధుడు తన గడ్డం మీసాలు తీసేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతడు నిజానికి రాజ్యంలో పనిచేసే మంత్రి అని తెలిసింది. మంత్రి వినయంగా, మీ కలను నిజం చేయడం ఎంత అసాధ్యమో మీకు అర్థమయ్యేలా చూపించడానికే ఇలా చేశాను అని వివరించాడు. మంత్రి మాటలు విన్న రాణికి తన తప్పు అర్థమయ్యింది. కలలు నిజం రెండూ ఒకటే కావని ఆమె తెలుసుకుంది. రాణి నవ్వుతూ మంత్రిని అభినందించింది. ఇంత తెలివిగా తనకు బుద్ధి చెప్పినందుకు అతడిని ఎంతో మెచ్చుకుంది. సభలో ఉన్నవారంతా ఆనందంగా నవ్వారు. మంత్రి తెలివితేటలకు అందరూ శభాష్ అంటూ చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుండి రాణి శాంతాదేవి ఏ విషయాన్నైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. కలలను అందంగా నమ్మడం మానేసింది. ఈ కథ మనకు నేర్పే పాఠం, కలలు చూడటం మంచిదే, కానీ నిజాన్ని గుర్తించి బుద్ధితో ఆలోచించడమే నిజమైన జ్ఞానం మరియు వినయం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.